హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడి కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేత తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేత తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్ నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్ నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోరు మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి. సిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపీ కింద ఉంది? ఏంట్రా? వీడా పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు ఇంకా లేరండి. అదేంటమ్మా, ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట భయమని చెప్పింది. అదే స్నానం చేసి ఇప్పుడు అలా బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? నేను ఇక్కడే ఉన్నాగా, ఎలా వెళ్ళారు? అదేనండి, దొడ్డిదారి నుండి అలా గోడకు వెళ్ళిపోయారనమాట. ఓహో, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? అమ్మో, పరాయి పురుషుని చూస్తే నాకు బోళ్ళంత సిగ్గు బాబు. నేను చస్తే రానంటే రానంతే. సరేలేమ్మా, అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి. అలాగే, మీరు వెళ్ళిపోండి. పిచ్చిన బుడుగు నమ్మేసినట్టున్నాడు. నాగేశ్వరరావు గారు. ఎవరది? నా పేరు ఎండమూరి సులోచనారానండి. నేను ఒక సీరియల్ రాశాను, అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను. ఒకసారి బయటికి రారు? లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తున్నాను. ఎక్కడా ఇవిడా? ఎక్కడా? ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా, ఇంతలో కిందకి వచ్చావు. నువ్వు ఇంటికి వచ్చేసావని మీ సిస్టర్ గోడ దగ్గర దొడ్డిదారిని వచ్చి చెప్పింది, వచ్చేసా. క్యాచ్ చేసావన్నమాట. అయితే ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తారు? బాకీ కోసం. బాకీ? డాక్యుమెంట్స్ లో విట్నెస్ లేదు, బాకీ ఏంట్రా? అసలు ఎవడో నువ్వు? అమ్మ నా నాగేశ్వరరావు, మళ్ళీ క్యాసెట్ వేసేవాగరా? ఇదిగో నువ్వు ఇట్లా అదొందరు ఇద్దరు హార్ట్ అటాక్ వచ్చి పోతా. పోతే పో, నాకేంటి నడుపుతున్నా నేను.
మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా? ఆలీకి ఆలీ పెళ్ళతోను జయమాలికి జయమాలిని మొగుడుతూను వైభవంగా పెళ్ళైపోయింది నాయత్రమా. ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది, ఆ బాకీ తీర్చేయకూడదు. ఓహో అలా వచ్చావా? సరే, ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను. పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను, నాతో వచ్చాయి. ఏమిటి పెళ్లి చూపులకి ఈ గడపలో వెళ్తావా? ఇప్పుడేంటి గత పాతికేళ్ళగా ఇలాగే వెళ్ళటం, ఇలాగే వచ్చేయటం. మరి చెప్పవే, అందుకే పెళ్లి కావడలా. మరి ఏ టైపులో వెళ్ళాలంటావు? కాస్త సూటు బూటు వేసుకుని దర్జాగా వెళ్ళాలా? చుట్టూ పుట్టు మనకి అక్కడదే. ఇదిగో నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది, ఆ. నేను అద్దెకి ఇప్పిస్తా, నువ్వు పద. రండి రండి కూర్చోండి. పెళ్లి కొడుకు మీరేనా అండి? పెళ్లి కొడుకు వీడేనండి, సూట్ మాత్రం వాడిది కాదు. ఏం కాలు తొక్కావు? వాళ్ళు అడిగింది చుట్టు గురించి కాదు, పెళ్లి కొడుకు గురించి. సారీ. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు కూడా వీడిదేనండి. సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారు. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలియదు. సూటు గురించి నీకు తెలుసా? తెలుసా అని వాళ్ళు అడగటం లేదురా, పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తా. పెళ్లి కొడుకు వీడేనండి, సూటు గురించి మాత్రం నాకు తెలిసిన. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బాగుంది, పెంటాస్టిక్. నాకు కూడా పెంటాస్టిక్. పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి, నీకు కాదు. ఏమండి అంటే మీ అమ్మాయి సూపర్ అండి, నాకు పెద్దగా నచ్చేసిందండి. ఇది మా అమ్మాయి కాదు, మా పని మనిషి. ఏమండి ఈయన నా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు వీడేనండి, సూటు మాత్రం అప్. లక్ష్మి, అమ్మాయిని తీసుకురా, కూర్చోమ్మా. ఆహా, అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి. అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారేమిటి? అంటే మా వాడు సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి. అలాగా చూడు బాబు, మా అమ్మాయి తల్లి లేని పిల్ల. తల్లి లేని పిల్ల ఏంటది? ఏంటి మీరు మాట్లాడితే? తల్లి లేకుండా పిల్ల ఎలా పుడుతుంది? ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు, ఆ. ఇది పుట్టిన తర్వాతే అది పోయింది. ఆహా, మంచి జాతకురాలు అన్నమాట. ఏమ్మా ఏం చదివావు? జ్యోతి చిత్ర సితారా శివరంజని సూపర్ హిట్. హయ్యర్ ఎడ్యుకేషనే. అంటే ఈ 4 కోర్సులు డైరెక్ట్ గా చదివావమ్మా, ట్యూషన్ నెట్టుకున్నావా? లేదండి, చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల, తనే చదివేసుకుంది. నానా ఇద్దర్లో పెళ్లి కొడుకు ఎవరు? నేను ఇప్పుడు ఎవరిని చూడాలి? పెళ్లి కొడుకు వీడానమ్మా, కానీ ఆపో! ఈ సూటు నాదే, ఈ బూటు నాదే, ఈ కళ్ళజోడు నాదే, ఈ బొట్టు కూడా నాదే. నేను చెప్పేది అదే. ఇవి లాండ్రీ నుంచి అద్దెకి తెచ్చావని నేనేమైనా చెప్పాను? ఏదంటావ్? ఆయన అనకపోయినా అద్దె సరికని తెలుస్తోందండి. చూసావా మనం చెప్పకుండా ఎలా క్యాచ్ చేశాడో. ఆ, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి. రత్నం 35,000 అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది. ఒకసారి లేవండి, లేలే హైట్ చూస్తారేమో. బయటికి రావండి. మీ అద్దె బతుకులకి నా కూతురు కావాలి. జాబ్ చేసినప్పుడు కూడా డ్రెస్ కోడేనా? సార్ ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే రికమెండేషన్స్ లేవనుకున్నాను, కానీ చివరికి ఎక్కడ కూడా రికమెండేషన్లు రిఫరెన్స్లు బ్యాక్ డోర్లు తెరిచేశారు. నీకు వచ్చిన అత్యవసర మార్కులకి మామూలు ఉద్యోగమే కష్టం, అలాంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగం. సరే, ఫార్మల్ గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. విండోస్ గురించి నీకేమన్నా తెలుసా? ఈ సాఫ్ట్వేర్ అవినాష్కి తెలియకపోవడమా? భలేవారు సార్, విండోస్ గురించి తెలియని వారు ఎవరుంటారు సార్? ఓన్లీ విండోస్ ఏం కర్మ సార్, నాకు గేట్స్, డోర్స్, బాల్కనీస్, కర్టెన్స్ గురించి కూడా తెలుసు సార్. సో ఫన్నీ. విండోస్ అంటే గేట్లు డోర్లు కాదు, అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఓ ఐ సీ. సరే గానీ నీకు లాంగ్వేజెస్ ఏమన్నా వచ్చా? నాకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం కూడా వచ్చు సార్. ఒరే ఒరే ఒరే, కంప్యూటర్ పరిభాషలో లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదురా, C++ జావా. కర్మ. సరే గాని సార్ నిన్న క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. అసలు నువ్వెందుకురా కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు? ఎందుకంటారేంటి సార్, ఇందులో ఉన్న ఫెస్టివల్స్. ఫెస్టివల్సా? ఓ సారీ, ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి సార్? వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్? పికప్లు, డ్రాపింగ్లు, పైగా వారానికి 5 వర్కింగ్ డేస్. ఆకలేస్తే పిజ్జాలు, బర్గర్లు, దాహం వేస్తే డైట్ కోక్లు, రెడ్ బుల్, బోర్ కొడితే క్యాఫ్టేరియా, బాగా వర్క్ చేసి అలసిపోతే రీఫ్రెష్ అవ్వడానికి రెస్ట్ రూమ్లు. ఎప్పుడు ఫ్యాషన్ షోనా అన్నట్టు మోడర్న్ డ్రెస్ లో బోల్డ్ అంత మంది అమ్మాయిలు. తలపోటు వస్తే సారిడన్, జ్వరం వస్తే క్రోసిన్, బాడీ పెయిన్స్ వస్తే బ్రూఫిన్, తిన్నదరకపోతే డైజిన్. ఇలా ఏ రోగం వచ్చినా స్పాట్ లో ట్రీట్మెంట్. ఇవి కాకుండా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్లు, ఫారిన్ టూర్లు,
ప్రాజెక్ట్ ఓకే అయితే పార్టీలు. ఇన్నున్నాయా? ఇంకా ఉన్నాయి సార్. టీమ్ మీట్లు, టీమ్ లంచ్లు, ఆన్ సైట్లు, షిఫ్ట్ అలవెన్స్లు, వీకెండ్ పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్స్, ఎవ్రీ ఇయర్ టీమ్ అవుటింగ్స్, సొసైటీలో గొప్ప పేరు, పెళ్లి చేసుకుంటే లక్షల కట్నం, ఒకవేళ సడన్ గా యాక్సిడెంట్ లో పోతే 40 లక్షల ఇన్సూరెన్స్, పెద్దగా ఎంక్వైరీ లేకుండా హోమ్ లోన్స్, బైక్ లోన్స్, కార్ లోన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఎలా చూసుకున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఫెసిలిటీస్ ఎందులో ఉన్నాయి సార్ చెప్పండి. సార్ నీ రీసెర్చ్ కో దండం రా బాబు. ఈ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టుంటే ఎవరి రికమెండేషన్ లేకుండా బిల్ గేట్స్ అంత వాడు అయ్యి ఉండేవాడు. యు ఆర్ సెలెక్టెడ్. సార్ థ్యాంక్ యూ సార్. Okay. వావ్, ఐఫోన్. హాయ్ బేబీ, వేర్ ఆర్ యూ? సర్ప్రైజ్, నీకోసం ఐఫోన్ కొన్నాను. మనం వెంటనే కలవాలి. రే ఇడియట్, లవ్ చేస్తే అమ్మాయిలు గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేస్తారు కానీ గిఫ్ట్స్ ఇస్తే లవ్ యాక్సెప్ట్ చెయ్యర్రా. నీ ఎక్కడున్నావే? మినిమం ఐఫోన్ ఇస్తే గానీ ఎవరో చూడలేదు ఇక్కడ. వేర్ ఆర్ యు? ఒరేయ్, ప్రేమ అంటే మనసుకు సంబంధించిందిరా. ఎవరో ఫోర్స్ చేస్తేనో రికమెండ్ చేస్తేనో పుట్టేది కాదు. ఇదిగో పేరులో గీత ఉంది కదా అని ఓ గీతోపదేశం చేసాకే ఒరే తెలవడా, మినిమం విజయకాంత్ లాగా అంతూ ఇంతో బానే ఉంటాను కదా, మరి నన్ను ఎవరు చూడరేంట్రా? నీ థీరీ ఫాలో అయిపో ఒక అమ్మాయిని పడేస్తా, అది ఏ కేటగిరీ తెలుసుకుంటా, అదే అమ్మాయితో మళ్ళీ ఇక్కడికి వస్తా. అలా కాదురా, మాటలు లేవు. ఒకసారి నేను మాట్లాడలేవు. అరే అరే అది ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీది డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా? నో. అరే అదో పెద్ద బాబు. చాలే, మాకు మెట్రో దొరకకపోతే ఏంటి? రే గణేష్, రే గణేష్ లేవరా. రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే? వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్న పిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రాను, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగా? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు. ఈ ఫైల్స్ అన్ని డీకోడ్ చేయాలి. రేపు మార్నింగ్ కల్లా ప్రాజెక్ట్ అవుట్పుట్ నా టేబుల్ మీద ఉండాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లక్కీ, వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? బ్లాక్. నేను నువ్వేనా తెల్లగొన వెంటే నీ ముఖం మీద ఇలా రాసి రీఫ్లో తోసేస్తే బ్లాక్ ఇంక్ రాసేసుకోవచ్చు. హే శేఖర్, వాట్స్ ద ప్రోగ్రామ్ టుడే? సాయంత్రం ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఓకే, పని చేసుకో. ఓకేనా? రే, ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేద్దాం చెప్తాను కదా నీకు. ముందు నేను చెప్పేదంట్రా, ఆ ఆకర్ష్ గారు నా మీద బాగా పగ పెట్టాడురా. ఓ పెద్ద బండిల్ ఫైల్స్ నా టేబుల్ మీద పెట్టి డీ కోడింగ్ అని ఎన్కోడింగ్ అని తెలియని బూత్లో తిట్టేస్తున్నారా. నువ్వు అక్కడి నుంచి కొంచెం కోఆపరేట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తా మామా. రే, నువ్వేం చెయ్యకరా. నీ సిస్టమ్ కూడా నా కంట్రోల్లో తీసుకొని నీ వర్క్ కూడా నేనే చేస్తా, సరేనా? థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ మామా. పని చేసుకో. నా కర్మలో ఎటు. ఏంటే ఇంత పెద్ద సిటీలో మనకు కావాల్సిన యాంకరే దొరకలేదా?
నేను అడిగిన క్వాలిటీస్ ఏంటి? చూడటానికి 3 అడుగుల బుల్లెట్ లా ఉండాలి, లడ్డు కావాలా నాయనా? కోపం వస్తే హాట్ ఆమ్లెట్ లా ఉండాలి, ఓవరాల్ గా ఒక ఎంఎస్ నారాయణ ఓ లడ్డు లాంటి ఫేస్. పెట్టే సార్ మీరు వెతుకుతున్న లడ్డు నేనే సార్. ఓ నైస్. ఐ ఆమ్ ఆకర్ష్ ద మ్యాగ్నెట్. మీరు మ్యాగ్నెట్ గా సార్, ఆ. క్యారెట్. ఆ. అదే 24 క్యారెట్ లాంటి గోల్డ్ అని చెప్తున్నాను. ఓకే సార్. ఇన్నాళ్ళు ఏమైపోయారు సార్? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను సార్. అయ్యో, యాంకర్ దొరికాడు అనుకుంటే ఐటీ కంపెనీ అంటాను. సార్ మీరు నన్ను యాంకర్ చేస్తారంటే ఐటీ కంపెనీ వదిలేసి వచ్చేస్తాను సార్. వాట్? నాకు యాక్షన్ అంటే ఇష్టం సార్. మీకు యాక్షన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సార్. ఓకే సార్. 1 మినిట్. హలో, అదిరిపోయా యాంకర్ దొరికాడు, క్రైమ్ ఎపిసోడ్ కూడా అదిరిపోవాలి. సార్ మై హూనా. అంటే మీరున్నారనేగా. ఆ. ఓకే. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవునురా. పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. రైట్. ఏం చేస్తున్నారు? సార్ గెటప్ అదిరిపోయింది సార్. ఆ. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. ఆ, సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది ఆ. అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. ఆ. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడిగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్ కుకట్పల్లిలో ఒక మర్డర్ చాలు, నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కూకట్పల్లిలో. ఒరేయ్, ఆ? ఆ లైట్లు ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. నా కర్మ. కూకట్పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్. చింపేశా సార్, మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రైట్, ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. ఏయ్, ఏయ్, ఎవరు మీరు? ఏంటి? ఎక్కడికి? నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? ఏయ్, చెప్పవే. ఆకర్ష్. ఆకాశ. ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే, మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రావడానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఈయనేం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు వద్దు, ఎప్పుడు చేయను. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్,
సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారంతో ఎంతమంది మోసం చేశారు? ఏంటి నువ్వు? అయ్యో, చంపేస్తాను. ఆగండి సార్, ఆగండి. ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? చెయ్యటే కాలు కూడా ఎత్తాడు. ఉన్నవా? హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు ఎట్టి జైలుకి పంపిస్తా. నిన్ను పెళ్లి చేసుకోవడానికి జైలుకి వెళ్తే, ఇది బొమ్మనే కదవా? అది బొమ్మనే కదా? హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే. ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళొద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపే. ఏ నువ్వేయచ్చు కదా? నేను ఏంటండి ప్రోగ్రెస్ స్టార్ట్ అవ్వక ముందు బ్రేక్ అంటారు? ఆకలేసం తినాలి. ఎప్పుడు తిండి గురించి పనిచేస్తారండి. నమస్కారం సార్. నమస్కారం. స్క్రిప్ట్ రెడీ, లైటింగ్ రెడీ. మీరు రెడీయా సార్? నో, ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై? వాట్ హ్యాపెండ్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశయులారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి, 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షితః. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. రితం బాగుందంటే వాడేస్తావా? అబ్బబ్బబ్బా. రే, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ ఒరే, నీకు రంగురాల గురించి, జాతి రత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకరాయి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వు. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణి పిలుస్తారు. ఒక్క నిమిషం. ఏమ్మా, వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే. హాయ్. మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య. నీ కేసు హ్యాండిల్ చేసేది. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మావా. మావా? నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా, మీ అత్తకు మొగుడినా? కాల్ మీ సార్. సార్, మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసేంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా,
ఒకవేళ వీళ్ళకి ఈ కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్ గా ఉండమన్నా. సార్ ఏడు సార్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకడు మందు డబల్ రేట్ చెప్పాడు. నా కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. సార్ నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. లాయర్గా మారుతున్నారా? మారిపోతున్నారా? అంటే ఇప్పటిదా మీరు లాయర్ కదా? ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు లాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళాను. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసం చంపిన లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు. వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టాన్ని దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎస్ఐ గారు, కాట్రా చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంట్ కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో కానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. ఆఫ్టర్ ఆల్ ఒక స్థలం కోసం కాట్రాజును అన్యాయంగా చంపేశారు కదరా. ఆ ఏకాంతమే హత్య చేయించి తనే కేసు వాదించి డబుల్ రోల్ చాలా బాగా పండించాడు. గేమ్ తను స్టార్ట్ చేశాడు, గోల్ నేను వేస్తాను. మీరు రూమ్లో మాట్లాడుకున్నదంతా దీంట్లో వీడియో రూపంలో ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అప్రూవల్గా మారితే కోర్టు శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఏమంటావు? అలాగే సార్, మీరు చెప్పినట్టుగానే నేను అప్రూవ్గా మారిపోతాను. నన్ను ఎలాగైనా సరే మీరే కాపాడాలి సార్. అది ఎస్ఐ గారు. వీడు చెప్పిన సాక్ష్యంతో ఆ ఏకాంతం గాడికి మనం శిక్ష పడేలా చేయలేం సార్. వాడిని అరెస్ట్ చేయాలంటే బలమైన ప్రూఫ్ కావాలి.
ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది సార్. ఎరా షూట్ చేసావా? షూట్ చేసేలా గానీ అవును ఎందుకు నీ ప్లాన్ ఏంట్రా? హత్య చేసినట్టు కంటే చేయించినట్టుగా శిక్ష ఎక్కువ. ఎప్పుడైనా మనం దొరికామనుకో ఈ ఆధారాలతో వాడు ఇరుక్కుంటాడు.